పిల్లలు చూద్దాం ప్రభు తన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నదో. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనాన్ని త్వరగా చదవండి, త్వరగా ముగించుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా. 16వ వచనం, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయనట్లును నా జనమును నీవే అని సియోనుతో చెప్పినట్లును ఆమేన్. నీ నోట నా మాటలు ఉంచి, అంత చెప్పండి, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చేతి నీడలో కప్పి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించడమే కాదు, నన్ను ప్రేమించడమే కాదు, ఆయన తన చేతి నీడ కిందగా దాచాడు. ఆమె చాలా వాక్యాలు లేదా రిఫరెన్స్లు మనం చూస్తే, వాక్యాన్ని చూస్తే, ప్రియులారా, నేను ఏ పుస్తకాలు చదవను, బైబిల్ తప్ప వేరే పుస్తకాలను చదవను. బైబిల్ ఒక 16-17 సార్లు చదివాను. నేను వేరే పుస్తకాలు చదవను, వేరే మెసేజ్లు విన్ను, యూట్యూబ్లో గట్రా మెసేజ్లు విన్ను. కనుక పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానా ఆయన ఇలా చెప్పాడని నేను మధ్యలో కలపలేను. తర్వాత ఏదైనా స్టోరీ కల్పించలేను, ఏదైనా కథ కల్పించలేను. కారణం ఏంటంటే నాకు బైబిల్ తప్ప వేరొక పుస్తకంతో నాకు సంబంధం లేదు. నేనేమంటానంటే, ఎందుకు వేరే పుస్తకాలు చదవము అంటే, యేసు ప్రభు కంటే జ్ఞానమైన వ్యక్తి, జ్ఞానంగా చెప్పే వ్యక్తి ఎవడైనా ఉంటాడా చెప్పండి. యేసు ప్రభు రాసిన పుస్తకాల కంటే, యేసు ప్రభు రాయించిన పుస్తకాల కంటే, యేసు ప్రభు దగ్గర దొరుకుతున్న జ్ఞానం కంటే, యేసు ప్రభు చెప్పిన బోధ కంటే ఈ లోకంలో తత్వవేత్తలు, జ్ఞానమైన వ్యక్తులు ఇంకా ఎక్కువ చెప్పగలరా చెప్పండి. అలాగైతే నేను చదువుతాను చెప్పండి. యేసు ప్రభు కంటే ఎక్కువ చెప్పగలరంటే ఆ పుస్తకాలు చదువుతాను. చెప్పరు కదా. కనుక నాకు ఈ పుస్తకం తప్ప వేరే పుస్తకాలతో సంబంధం లేదు. ఈ పుస్తకంలో ఉన్నదే చదివి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుండగా వేరే పుస్తకాలు ఎందుకు? ఫస్ట్ విషయం ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆమేన్. మనలను ప్రభు తన చేతి నీడలో కప్పుతూ ఉంటాడట. కోడి తన పిల్లలను రెక్కల కిందగా, ఎలాగైతే రెక్కలన్నా చేతులన్నా ఒకటే. ఆమేన్. రెక్కలన్నా చేతులన్నా ఒకటే. కోడి తన రెక్కల కింద, కూడట తన రెక్కల కింద ఎలాగైతే తన పిల్లలు కప్పుతుందో. ఎందుకు పిల్లలు కప్పుతుంది? పిల్లలు ఎందుకు కప్పుతుంది అంటే, అపవాది అయినటువంటి పక్షి సాతాను అనబడుతున్న కోడి దృష్టిలో ఆకాశం ఎగుతున్న గద్ద కోడి దృష్టిలో ఒక అపవాది, కోడి దృష్టిలో ఒక మరణం, కోడి దృష్టిలో కబలిస్తున్న శక్తి, కోడి దృష్టిలో అది దానిని వెంబడిస్తున్నటువంటి మరణము. ఆ మరణము తన పిల్లలను కబలించకుండగా, ఆ మరణము ఆ పిల్లలను దగ్గరికి చేరకుండగా, ఆ పిల్లలను ఎత్తుకొని పోకుండగా, ఆ పిల్లలను సజీవముగా దాయడం కొరకు, తన పిల్లలు తను కాపాడుకోవడం కోసం కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను తన రెక్కలలో దాస్తుందట. దేవుని స్తోత్రం. ఎక్కడ దాస్తుంది? తన రెక్కల కింద దాస్తుంది. ఎందుకు? అపవాదికి కనబడకుండగా, మరణానికి చిక్కకుండగా, శత్రువు బారిని పడకుండగా ఆ కోడి తన పిల్లలను భద్రపరుచుకుంటుంది. కోడి ఎలాగైతే తన పిల్లలను భద్రపరుస్తుందట, వాక్యం అంటది, కోడి తన పిల్లలు ఎలాగైతే కాపాడుకుంటుందో, భద్రపరుస్తుందో, దాచుకుంటుందో, అలాగే మన ప్రభువు కూడా మనలను తన రెక్కల నీడలో, తన చేతి నీడలో మన దాస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు తన రెక్కలు నీ పైన చాస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఆ నీడ కింద ఉంటూనే ఉంటున్నావు. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? ప్రియరా, కోడి తన పిల్లలను బయటికి విడిచిపెడితే, కోడి పిల్లలు ఆ రెక్కల కింద బయటికి, రెక్కల్లో నుంచి, రెక్కల కింద నుంచి బయటకు వస్తే, ఎగురుతున్న అపవాది, ఎగురుతున్న పక్షి ఆ యొక్క కోడి పిల్లలు, చిన్న పిల్లలను పట్టుకొని ఏ క్షణమైనా పోతుంది. ఆమెన్.
అపవాది లేదా సైతాన్ గడు కూడా ఏంటంటే దేవుని పిల్లలను ప్రతిరోజు కబలించాలని, దేవుని పిల్లలను ప్రతిరోజు ముట్టుకోవాలని, ప్రతిరోజు వారిని మృంగాలని అపవాది లేదా సాతాను గర్జించే సింహము వలె తిరుగుతూ ఉన్నాడంట. ఆమెను చెప్పండి, అర్థమవుతుందా? అపవాది ఎవడని మృంగుదునా అనట. ఏటట? ఎవడని మృంగుదునా అని. ఏటట? పాస్టర్ గారిని మింగుదునా, విశ్వాసులు మింగుదునా, సంఘ పెద్దలు మింగుదునా, లేకపోతే వాళ్ళ ఆడిని మింగుదునా, ఇండిని మింగుదునా అని. ఎవరిని మింగాలని, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని మరణానికి తీసుకెళ్ళాలా, ఎవరిని సమాధికి తీసుకెళ్ళాలా, ఎవరిని రోగానికి తీసుకెళ్ళాలా, ఎవరిని కన్నీరులోకి తీసుకెళ్ళాలా, ఎవరి కుటుంబాలు చిన్నాభిన్నము చేయాలని ఈ లోకములో అపవాది గర్జించే సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్త. నువ్వేదో ఈరోజు భద్రంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు అంటే నీ భక్తి కాదు. ఆమెను చెప్పండి. ఏం కాదు? మన భక్తి కాదండి. మనం ఈరోజు భద్రంగా ఉన్నామంటే మనం ఏదో పెద్ద భక్తి పరులము, పెద్ద ప్రార్థనా పరులము, పెద్ద విశ్వాస యోధులు అని కాదు. ఈరోజు బ్రతికున్నామంటే, ఈరోజు బ్రతికున్నామంటే ఆయన తన రెక్కల నీడ కింద మనల్ని దాచాడు. ఆమెన్. ప్రతిరోజు కూడా ఆయన తన నీడలో మనల్ని దాస్తూ ఉన్నాడు. అర్థమైతే ఏ రోజు నువ్వు ఆ రెక్కల నీడలోంచి బయటికి రావు. కొన్ని కోడి పిల్లలు అనుకుంటాయంట, ఏంటే మా అమ్మ లోపల బంధించేస్తుంది, బయట లోకాన్ని చూడకుండా అనుకుంటుంది. ఆ కోడి పిల్లలు ఏమనుకుంటాయి? ఆ కోడి తన పిల్లలు తీసుకుని 2 రెక్కల కింద తీసేసుకొని దాని కాలు మధ్యలో పెట్టేసి వాటిని కప్పేసి ఊపిరి ఆడకుండగా లోకం చూడకుండగా, వెలుగు చూడకుండగా, ఆకాశ పక్షులు చూడకుండగా, ఇదేంటి మాటికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి దాసేస్తుంది అని కోడి పిల్లలు తల్లి మీద సొనుక్కొనే ఉంటాయి. అవునా లేదా? నేనైతే అలాగ అనుకుంటున్నాను. ఒక అబ్బాయి అన్నాడు, ఇక్కడ బయటికి వెళ్ళేవన్నీ చూసిరా అంటే, చిన్నప్పుడేమో అలా చేశారు, ఇప్పుడేమో చూడమంటే అలా చూస్తాం అంటాడు. చిన్నప్పుడు కుక్క పిల్లని కట్టేసినట్టు ఇంట్లో కట్టేశారట, ఇప్పుడు బయటికి వెళ్ళి చూడంటే చూడలేదు. కుక్క పిల్లకి ఎందుకు కట్టాను చిన్నపిల్లలప్పుడు అంటే లోకం యొక్క ఆలోచన నీ మీద, లోకం ప్రభావం నీ మీద, పాపం నీ మీద, లోకంలో ఉన్న పరిస్థితుల మీద పడకూడదని మన పిల్లలను మన రెక్కల నీడలో దాచినట్లుగే దేవుడు తన పిల్లలను రెక్కల నీడలో దాస్తాడు. అలాగే కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో దాస్తాడు. పిల్ల అనుకుంటుంది, లోపల ఉన్న పిల్ల ఏమనుకుంటుంది, ప్రకృతి చూడు ఎంత అందంగా ఉందో, ఈ సృష్టి చూడు ఎంత అందంగా ఉందో అనుకుని అవి రావడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ తల్లి కోడికే తెలుసు ఆకాశంలో ఒకడు ఎగురుతున్నాడు. వాడిని పసిగట్టడం ఈ పసిపిల్లలకు తెలీదు, వాడిని గమనించడం ఈ పసిపిల్లలకు తెలీదు. వాడు ఆకాశంలో ఎత్తైన కొండ మీద నుంచట, పక్షిరాజట ఎత్తైన స్థలములో నుంచి తన ఎరను ఏరుకుంటుందట. ఎరవైపు చూస్తాడు, చాలా దూరంగా ఉంటుంది ఆ గద్ద, చాలా దూరంగా ఉంటుంది. కానీ దాని కళ్ళు చాలా దూరం పనిచేస్తాయి. నేను ఇలా ఫోన్ తీసి ఇలా చూసి ఇలాగ అన్నాను, పెద్ద ఆకాశ పక్షి, పెద్ద గద్ద వచ్చి సముద్రంలోకి వచ్చి చాలా ఫాస్ట్గా వచ్చి సముద్రంలోకి వచ్చి ఎంత చేపలు పట్టింది. సముద్రం అడుగునుంది, ఇది ఎక్కడో కొండ మీద నుంచి వస్తూ ఉంది. కొండ మీద నుంచి సముద్రంలో ఉన్న చేపను చూసి సర్రనొచ్చి ఇలా పట్టుకెళ్తుంది. ఎంత దానికి దృష్టి ఉందో చూడండి. అంత దూరం నుంచి మళ్ళా వేరంగా చాలా ఫాస్ట్గా వచ్చి ఆ చేపల కదిలే లోపు అది వస్తున్న ఆ ప్రయాణం, ఇది వెళ్తున్న ప్రయాణం 2 మ్యాచ్ అయినట్టుగా వచ్చి దాన్ని అంత చేపను పట్టి లెగలేకపోతుంది సముద్రంలోంచి. అది రెక్కలన్నీ తచ్చిపోయి మళ్ళీ ట్రై చేసింది. మొత్తానికి 3సారి లేచి ఎగిరిపోయింది. అలా పట్టుకొని మళ్ళా కొండ మీదకి వెళ్ళిపోయింది. అంత శక్తిమంతుడు అపవాది, అంత శక్తిమంతుడు దుష్టుడు. వాడు ఎవరినైనా కబలించగలడు, ఎవరినైనా వాడు ముట్టగలడు, ఎవరినైనా వాడు కదిలించగలడు. నువ్వెంత ప్రార్థనలు ఉన్నా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత సహవాసములున్నా నిన్ను సైతం కదిలించగలడు. నీవు స్థిరంగా ప్రభు చాచిన ఆ రెక్కల నీడ కిందే ఉండాలా. నేను బలవంతుడు కదా, నేను శక్తిమంతురాలను కదా, నేను తప్పించుకొనగలను కదా, నేను ఎలాగైనా తప్పించుకోగలనండి అని వచ్చావనుకో, ఏమవుతుందో తెలుసా? దూరము నుంచి వచ్చినటువంటి అపవాది నిన్నెత్తుకొని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఆయనట తన చేతి నీడలో నిన్ను కప్పాడు. నీడ కిందే కప్పాడు. ఏ చేతులు? ఏ చేతులు అంటే 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చాడు యేసయ్య. భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితము ఆ కల్వరి శిలువ మీదకి ఎక్కాడు. ఆ కల్వరి శిలువ మీదకి ఎక్కిన యేసయ్య తన 2 చేతులను సిలువలో చాపాడు. 2 చేతులను బారలుగా చాపాడు. ఆయన విస్తారంగా చేతులు చాపాడు. అది ఆకాశ మండలం అంతా, భూమి అంతా విశాలముగా చాపాడు. ఆయన ఆ కల్వరి శిలువలో వేలాడిన ఆయన భూమండలం అంతటిని కప్పినంత నీడ, భూమండలంతటినీ తన చేతుల కింద తీసుకున్నంత నీడ చేత ఆ యొక్క కల్వరి శిలువలో తన చేతులను చాచాడు. ఈ సర్వ భూమండలము కూడా ఆ చేతి నీడ కింద, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, అమెరికాలో ఉన్న క్రైస్తవులు, ఇంగ్లాండ్లో ఉన్న క్రైస్తవులు, లేదా వేరే వేరే దేశాల్లో ఉన్న క్రైస్తవులు అందరినీ, దేవుని పిల్లలందరినీ కూడా ఆయన రెక్కలు లేదా సిలువలో చాచిన ఆ రెక్కల నీడ కిందనే ఉంచాడు. కారణం ఏంటంటే ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరిని ప్రేమిస్తున్నాడు. అందరూ తన పిల్లలే కనుక. కోడి అన్ని పిల్లల్ని రెక్కల కింద తీసుకుంటుందా? 1-2 బయట నుంచి వేస్తుందా? చెప్పండి. 10 పిల్లలు పెట్టింది అనుకో, కోడి ఎన్ని పిల్లలు పెడుతుంది? చెప్పండి, కోడి ఎన్ని పిల్లలు పెడుతుంది? అమ్మా, కోడి ఎన్ని పిల్లలు పెడుతుంది? ఎన్నైతే ఆమె అన్ని పిల్లల్ని దగ్గర చేర్చుకుంటుందా, లేకపోతే కొన్ని పిల్లలు బయట వదిలేస్తుందా? ఈ భూమి మీద ఉన్న అందరూ దేవుని పిల్లలు అనబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన రెక్కల నీడ కిందకి తీసుకుంటాడు. ఆమేన్. నేను చేయి చాచడానికి ఎంతవరకు చాచగలను? ఎంతవరకే? నా చేతులు ఎంతవరకే? కనీసం చేతులు చాచాడు ఆ కల్వరి శిలువలో. అది భూమండలాన్ని కప్పినంత చేతులు. దేవుని స్తోత్రం. సర్వ భూమండలాన్ని వ్యాపించినంత చేతులు. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, భూమి ఆయన పాదాల దగ్గర చిన్న పీటలాగా ఉంటుందట. అలాంటి మహాదేవుడు, మహోన్నతుడు తన చేతులను సిలువలో చాచాడు. ఆ సిలువ నీడ కింద మనం ఉండాలి. ఆమేన్. నువ్వు బయటికి వెళ్ళిపోకు. నీవు ఆ దేవుడు వద్దు, దేవుని సన్నిధిని బయటికి వెళ్ళకు. ఏ ప్రార్థన అండి, ఏం దేవుళ్ళండి అనుకోకు. అపవాది గర్జించు సింహంలాగా. కొన్ని రోజులు ప్రార్థన చేయటం మానేయండి. వినండి జాగ్రత్త. కొన్ని రోజులు ప్రార్థన చేయటం మానేయండి. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చేయటం మానేయండి. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చేయడం మానేసిన తర్వాత మరలా ప్రార్థన మొదలెట్టండి. మరలా ప్రార్థన మొదలుపెట్టండి. ఏమనిపిస్తుంది? నీకు అసలు ప్రార్థనే. అందుకే అన్నాడు, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఏంటండి ఎడతెగక సహవాసములోను, ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను, బోధలోను, దేవుని వాక్యం వినడంలో ప్రతిరోజు శుక్రవారం వాక్యం చెప్తాం, ఆదివారం వాక్యం చెప్తాం, వీలైతే శనివారం కూడా వాక్యం చెప్తాం. అర్థమైందా? కనుక బోధలో దేవుని వాక్యంలోని, సహవాసము సహవాసం. 4 రోజులు నీవు దూరంగా ఉన్నావు అనుకోండి ప్రార్థనకి, 5వ రోజు ప్రార్థన చేయాలని మనసు రాదు. కనుక నీవు ఆ రెక్కల నీడలోంచి బయటికి వెళ్ళకూడదు. ఆ రెక్కల నీడ కిందే ఉండాలి. అక్కడ నీకు క్షేమం ఉంటుంది. ఆమె చెప్పు. అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది. ఆమె చెప్పు. అక్కడ నీకు స్వస్థత ఉంటుంది. ఆమె చెప్పు. అక్కడ జీవం ఉంటుంది. ఆమె చెప్పు. ఆ రెక్కల నీడ కింద సంరక్షణ ఉంటుంది. సంరక్షణ ఉంటుంది. ఆమెన్. చూడు, పసిపిల్లలు తల్లి ఒడిలో లేదా తండ్రి చేతులు ఉన్నప్పుడు చాలా నిబ్బరంగా ఉంటారు. ఇక్కడ చిన్న పిల్లలు మందిరంలో 3కి ప్రార్థన చేస్తే 3కి దేవుడు గర్భాలు తెరిచాడు. 3లో 1-2 వస్తున్నారు, ఒక ఆవిడ ఇంకా రావట్లేదు. మరి మేలు పొందుతారు. ఎలా మానేయాలనిపిస్తుందో నాకు తెలియదండి. అద్భుతాలు చూస్తారు, మేలులు పొందుతారు, విడుదల పొందుతారు, స్వస్థతలు పొందుతారు, విడిపించబడతారు. ఎలా మానేయాలో తెలియదండి. మానేయాలనిపిస్తుందో తెలియదండి. పేదరికలు ఉంటారు, ఐశ్వర్యము, ధనము అన్నీ కలిగినప్పుడు ఎలా మానేయాలనిపిస్తుందో నాకు తెలియదండి. నాకు అనిపిస్తుంది, కుక్క పిల్లకి 4 రోజులు భోజనం పెడితే ఆ కుక్క పిల్ల అక్కడనే ఉంటుంది. ఆమెన్. కుక్క పిల్లకి 4 రోజులు పిల్లికి 4 రోజులు పాలు పోయండి, 5వ రోజు ఆ పిల్ల అలా తిరుగుతూనే ఉంటుంది. వీళ్ళ జీవితంలోనే విడుదల ఉండదు. జీవితంలో అనేక ప్రాంతాలు తిరిగి వచ్చాడు ఒక మహానుభావుడు భార్యని తీసుకొని. అన్నీ తిరిగి వచ్చాడు. 4 లక్షలు ఖర్చు పెట్టాడు.
ఆ వ్యక్తి ఎవడో నాకు తెలియదు, అప్పటికి ఎవడో తెలియదు, అసలు ఆడి పేరు తెలీదు, ఊరు తెలీదు. ఇక్కడికి వచ్చి ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా విడిపించాడు. చిల్లంగి నుంచి చేతబడి చేసేస్తే ఆ చేతబడిలో నుంచి దేవుడు తన భార్యని విడిపిస్తే తిరగబడ్డ మొదలెట్టాడు. ఆమె మనిషి బుద్ధి కుక్క బుద్ధులాడిది, కుక్క తోకలాడిది. హల్లెలూయా. కుక్క తోక ఎలాడిది, దానికి కర్ర కట్టిన మరల టొయ్ అంటది, మళ్ళీ టీ అని తిరిగిపోతుంది. అది దానికి ఆడి బుద్ధి అలాంటిది మాట. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, మనము ఆయన ప్రేమలో, ఆయన నీడలోనే ఉండాలి. నీడ దాటి బయటికి ఏమాత్రం కూడా రాకూడదు. ఆ నీడ కిందగానే మనకు క్షేమం ఉంటుంది. ఆమె చెప్పండి. ఆ నీడలో స్వస్థత ఉంటుంది. ఆమె చెప్పండి. ఆ నీడలో సంరక్షణ ఉంటుంది. దానిలో నుంచి ఎప్పుడూ బయటికి రావాలని ప్రయత్నము చేయకండి. అక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెము అన్ఈజీగా ఉంటుంది. ఏదేమైనా సరే మనము ఆ రెక్కల నీడ కిందగానే ఉంచబడాలి. దేవుని స్తోత్రం. చూడన్న కీర్తనల గ్రంథం త్వరగా 17వ అధ్యాయం 9వ వచనం. త్వరగా కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవాల. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆమేన్. నన్ను నీ రెక్కల నీడ కింద దాచు. కనుపాపను కాపాడినట్లుగట, కనుగుడ్డును కాపాడినట్లుగా నన్ను నీ రెక్కల నీడలో కాపాడు. తమ్ముడు, చెల్లి, నీవు ఈరోజు భద్రంగా క్షేమముగా ఉన్నావంటే నీ శక్తి, నీ భక్తి, నీ బలము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము కాదు. ఆయన తన కనుపాపను కాపాడినట్లుగా, తన కనుగుడ్డును కాపాడుతున్నట్లుగా ప్రతిరోజు కూడా ఆయన తన నీడ కింద, రెక్కల నీడ కింద మనల్ని దాస్తూ ఉన్నాడు. ఆ చేతి నీడ కింద దాస్తూ ఉన్నాడు. నేను ప్రతిరోజు ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటుంటాను. చాలా దూరాలు, చాలా రాత్రులు ప్రయాణం చేస్తుంటాను. నేను ఎక్కువ శాతం రాత్రులు ప్రయాణాలు చేస్తూ ఉంటుంటాను. రాత్రులు 12 గంటలు, 1 గంట, 2 గంటలకి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పి తిరిగి వస్తున్నాడు. ఆ టైంలో ఎన్నో యాక్సిడెంట్లు కనబడుతూ ఉంటుంటాయి. ఒకరోజు నేను తుని నుంచి వస్తూ ఉన్నాను. అప్పుడు రాత్రి 11 గంటలకి కారు ఎక్కితే తుని నుంచి కరెక్ట్గా 30 కిలోమీటర్ల దూరం వచ్చాను. వచ్చినప్పుడు ఆ డ్రైవర్ నేను అన్నాను, ఒకసారి ఆపునానా అని చెప్పాను. జస్ట్ ఆ కారు ఆపి కొంచెం ఆ కారు రోడ్డు కొంచెం పక్కన పెట్టాడు. నేను జస్ట్ కిందకి దిగాను. జస్ట్ ఇలా కిందకి నా డోర్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఆయన రైట్ సైడ్ ఉన్నాడు. నేను జస్ట్ ఇలాగా కిందకి దిగి ఇలా తలుపు వేసినప్పటికి దడేలు మంచి సౌండ్ వచ్చింది. కారు సగ భాగము పెద్ద లారీ వచ్చి డాష్ ఇచ్చేసింది. జస్ట్ ఇలా దిగి కన్ను మూసి తెరిచేలోపు మా వెనక పెద్ద లారీ వచ్చి గుద్దింది. ప్రభా, అందుకే కావాలని దింపేవనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కారణం ఎవరు? నా భక్తి ఏం కాపాడలేదు. లేదు. ప్రభు తన రెక్కల నీడకినప్పుడు అనుకోండి, ప్రభా నువ్వు భద్రపరిచావు, నువ్వు క్షామిచ్చావు, నువ్వు కాపాడకపోతే అని అంటున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని యెడల దానిని కాయవారు మేలుకొని యుండుట వ్యర్థం. యెహోవా కాపాడకపోతే, దేవుడు కాపాడకపోతే మనం ఎంత కాపాడబడాలన్నా సరే చాలా కష్టం. మీకు భారతదేశ చరిత్ర తెలుసా? భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు టీవీస్ లేవు, టీవీలు చాలా తక్కువ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండదు. అది కూడా మర్రిపల్లి అందరు కలిసి ఎక్కడికి ఇన్స్టిట్యూట్లో ఒక టీవీ ఉండేది. ఇన్స్టిట్యూట్లో క్రికెట్ కానీ లేకపోతే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇన్స్టిట్యూట్లోనే ఉండేది. అది రైల్వే ఇన్స్టిట్యూట్లో ఉండేది. చాలా చిన్నోళ్ళు, అప్పుడు చాలా చిన్నోళ్ళు. వార్తలు వస్తే అందరూ చెప్పుకుంటున్నారు ఇందిరాగాంధీ గారు చనిపోయి. ఎవరు ఇందిరాగాంధీ గారిని చంపేశారు? ఎవరు సెక్యూరిటీ ఉన్నారో, ఎవరు ఆవిడికి ప్రాణహాని జరగకుండా కాపాడాలో, ఎవరు ఆవిడని భద్రపరచాలో, ఆ భద్రపరచవలసిన వారే, కాపాడవలసిన వారే కాల్చేశారు. అర్థమవుతుందా? ప్రధానమంత్రి కదా, తన ప్రాణాన్ని తను ఎందుకు కాపాడుకోలేకపోయింది? దేవుడు కాపాడితేనే కాపాడబడతాం.
ఆయన వలన మాత్రం బ్రతుకుతున్నాం ప్రియురా. ఆయన వలనే మనం చలిస్తున్నాము, ఆయన వలనే మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, ఆయన వలనే మనం నడుస్తున్నాము, చలనము కలిగి ఉన్నాము, గమనము కలిగి ఉన్నాము, శ్వాస పీల్చుకుంటున్నాము, నిశ్వాసలను చేయగలుగుతున్నాము, లెగిస్తున్నాము, కూర్చుంటున్నాము, మనం నడుస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం పండుకుంటున్నాం, మనం పని చేస్తున్నాము. ఒక దగ్గర అంటాడు కీర్తనకారుడు, నేను లేచుట, నేను మాట్లాడుట, నేను పండుకొనుట నువ్వు బాగుగా చూస్తున్నావు అంటాడు ఆయన. నువ్వు లేవడం తెలుసు, ఎన్ని గంటలు లెగిస్తావో తెలుసు, లేచినప్పుడు ఏం చేస్తావో తెలుసు. లేచినప్పుడు ఏం చేస్తావు? లెగిస్తా ఫోన్ పట్టుకుంటావు, లెగిస్తేవో మాట్లాడుతూ ఉంటావు. లేచిన వెంటనే ప్రభువా ఈ రోజు ఇచ్చావు నాకు, ఆమె చెప్పండి. లేచిన వెంటనే ప్రభా ఈరోజు ఒక నూతన రోజు, ఈరోజు ఒక నూతనమైన దినం నా జీవితంలో ఇచ్చావు ప్రభా. ఆ కృప కలిగిన ఆ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ దినం ఇచ్చావు, నీకు ఎంతో వందనాలయ్యా, ఆమెన్. ఈరోజు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు చూస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు తన రెక్కల నీడ కింద మనలను దాచాడు, ఆమెన్. ప్రతిరోజు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, ప్రతిరోజు నిన్ను భద్రపరుస్తున్నాడు, ప్రతిరోజు నీ కోసం ఆలోచిస్తున్నాడు, ప్రతిరోజు నిన్ను వెంబడిస్తున్నాడు. నీడలాగైనా తెలుసా, ప్రతిరోజు నిన్ను వెంబడిస్తున్నాడు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళావో చూస్తాడు, ఏం మాట్లాడవో చూస్తాడు, ఎందుకు మాట్లాడవో చూస్తాడు, ఏమి సంపాదించవో చూస్తాడు, నీ ఆకలి చూస్తాడు, నీ దాహం చూస్తాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ స్థితిగతులు అన్నిటినీ ఆయన చూస్తాడు. నీ స్థితిగతులు అన్నిటినీ చూస్తాడు ఆయన. అంతేకాదు, ఆయన వాక్యం అంటది, నీవు తల్లి గర్భములో పిండముగా రూపించినప్పుడు ఆయన చూశాడట. అంతేకాదండి, నిన్ను ఎప్పుడు చూశాడంటే జగత్తుకి పునాదులు వేయబడక ముందుగా నిన్ను చూశాడు. జగత్తు అనగా ఈ భూమి, ఆకాశము, ఈ సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు, సముద్ర జలరాశులు ఏవి లేనప్పుడు, ఈ జగత్తు అనగా ఈ సృష్టికి పునాది వేయబడక ముందుగానే దేవుడు నిన్ను చూశాడు. అంత బాధ్యత, అంత కన్సర్న్ ఉన్నది ఆయనకి, అంత ఇష్టమందరం అంటే, అంత ప్రేమందరం అంటే నిన్ను కనుపాపలాగా అంటాడు ఆయన, కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడట. ఇంకో చోట అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత, మరణం అనే పడక మీద ఉండినప్పుడు కూడా, ఆ టైం వచ్చినంత వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడు. చిన్న పిల్లలను ఎత్తుకుండినట్లుగా, పిల్లలను సాకినట్లుగా ఆయన మనల్ని నిత్యము మన పట్ల మరి బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రేమించే దేవుని విడిచిపెట్టి మోసం చేసే ప్రేమల వెనకాతలు వెళ్తూ ఉన్నారు. బాధ్యత గల దేవుని విడిచిపెట్టి బాధ్యత లేని వారిని నమ్ముకుంటూ లోకంలో వెళ్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 22 అధ్యాయం 22 వచనం, 22. ఓ జీసస్, హల్లెలూయా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ఆమేన్. అతడు మూయగా ఎవడును తీయలేడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగైతే మూసిందో, ఆమె చెప్పండి, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగైతే మూసిందో, యేసయ్య నిన్ను ఆ కల్వరి సిలువలో తన రెక్కల నీడ కిందగా మూసాడు. ఆయన నిన్ను దాచాడు, ఆయన నిన్ను భద్రపరిచాడు. ఆయన ముయ్యగా ఎవడను తీయలేడు. చదవండి, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఆమేన్. అందరు చెప్పండి మా వెనకాతల, అతడు తీయగా, చెప్పండి, అతడు తీయగా ఎవడును మూయజాలడు, ఎవడో అతడు మూయగా ఎవడును తీయజాలడు. అతడు మూసాడైనా, ఎక్కడ మూసాడైనా? తన రెక్కల నీడ కింద నిన్ను మూసాడు. ఆయన మూస్తట ఎవడు దానిని తీయలేడు. వాడు ఆకాశములు ఎగిరే పక్షి, ఆకాశములు ఎగిరే ఆ పక్షి రాజా గెద్ద కోడిని, తన పిల్లల్ని, కోడిని ఎత్తుకొని పోగలదు, తన పిల్లలు కూడా ఎత్తుకొని పోగలదు. అది అనుకుంటే ఆ గుంపుని పట్టుకొని పోగలదు. ఆమెన్, అవునా కాదా? నేను ఒకసారి చూశాను ఆ యూట్యూబ్లో, అప్పుడప్పుడు చూస్తుంటాం కదా.
పైన ఆకాశం నుంచి మరలా పెద్ద పక్షిరాజు వస్తుంది. అక్కడ ఒక మేకపిల్ల కొండల్లో మేస్తూ ఉంది. ఆ కొండల్లో మేస్తూ ఉంది ఒక మేకపిల్ల. షర్రన వచ్చిందండి. వచ్చి అమాంతంగా మేకపిల్లని పట్టుకెళ్ళిపోతుంది. కొండల మీద పట్టుకెళ్ళిపోతాం. ఆ మేకపిల్ల దాని నుంచి తప్పించుకొని ప్రయత్నం చేస్తుంది. చాలా పెద్ద మేకపిల్ల. ఆ పక్షి వచ్చి ఆ మేకపిల్లని పట్టుకెళ్ళిపోతూ ఉంది. మేకపిల్లనే పట్టుకెళ్ళిపోగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ పక్షిరాజు కోడి పిల్లని అట్టుకెళ్ళలేదు. కోడి పిల్లను కూడా పట్టుకెళ్ళగలదు. కోడి పిల్ల ప్రభు అంటున్నాడు ఆయన, కోడి పిల్లల్ని ఒకవేళ పక్షిరాజు పట్టుకెళ్ళగలదేమో, కానీ దేవుడు దాచిన తన పిల్లలను పక్షి కాదు కదా, పక్షి రాజు కాదు కదా, ఈ భూమి మీద సంచరిస్తున్న అపవాది లేదా సైతాను లేదా లూసిఫర్ అనబడుతున్నవాడు సైతము ఆయన పిల్లలను కబలించలేరు. ఆమెన్. ముట్టలేరు. ఆమెన్. మనలను ముట్టాలంటే ఆయన పర్మిషన్ కావాలా? మరలా చెప్తామేనండి, మనల్ని ముట్టాలంటే వాడు దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రావాలి. ఆమెన్. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు? యోబుని ముట్టాలనుకున్నాడు అపవాది. ఆమెన్. అంటే ప్రార్థనా పనుల కోసం చెప్తున్నాను. విశ్వాసములో స్థిరంగా దేవుని దగ్గర యథార్థంగా ఉన్న వారి కొరకు నేను చెప్తున్నాను. యోబుని ముట్టాలనుకున్నాడు అపవాది. పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో దేవునితో అడుగుతున్నాడు, ప్రభా యోబుని నేను ముట్టాలనుకుంటున్నాను. సరే ముట్టుకో అన్నాడు. ఎలా ముట్టుకోవాలి? ముట్టుకుంటా అన్నావు కదా, ముట్టుగా అన్నాడు ప్రభు. మరలా అపవాదం అంటుంది, స్తోత్రం చెప్పండి. వింటున్నారా? పడుకుని పోతున్నారా? చల్ల గాలి చల్ల వేసి చక్కగా నిద్ర వచ్చేస్తుంది. తెల్లారి 10 గంటలకు 9కో లెగిస్తారు చక్కగా. ఆ నిద్ర ఇంకా వదలదు. కొంచెం వేరంగా లెగండి, మీరు దీవించబడతారు. వేకుజాము లెగడబట్టి దీవించబడతారు. తెలుసా మీకు సీక్రెట్ తెలుసా? ఆ పని అందు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతూనే ఉంటాడు. సోమరువాని ఇంటికి దారిద్ర్యము సైనికుని వలె వస్తుందంట. సోమరువాని ఇంటికి దారిద్ర్యము మరి ఒక సైనికుడిలాగా వస్తుందంట. సోమరితనంలో శాపం ఉంటుంది, చురుకుదనంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమె హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళట? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన, ఇటు ప్రార్థన చేయాలా, ఇటు ఇంటి పని చేయాలా, ఇటు సువార్త చేయాలా, ఇటు పిల్లలు చూసుకోవాలా, ఇటు భర్తను చూసుకోవాలా, ఇటు బంధువులు చూసుకోవాలా, అన్నీ చేయగలరు. ఎవరు? హెబ్రీ స్త్రీలు. ఆమె ఎవరు చురుకైన వాళ్ళు? హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. దేవుని ఆరాధిస్తున్న స్త్రీలు, దేవుని ఆరాధించిన పిల్లలు చురుకైన వారుగా ఉంటారండి. ఈ పని చేస్తే ఆ పని ఆగిపోతుంది, ఆ పని అయిపోతుంది, ఈ పని ఆగిపోతుంది. ఈ 2 పనులు అయితే అసలు పని ఆగిపోతుంది. ఏంటి అసలు పని? అన్నిటికంటే సింపుల్గా చీప్గా ఏం కనపడుతుంది అంటే ప్రార్థన కదా. అన్నిటికంటే చీప్గా సింపుల్గా కనబడుతుంది అంటే ప్రార్థన కొడేస్తాం. ఈ పని ఆ పని చేస్తాం, అసలేం కొడేస్తాం. హల్లెలూయా. రండి వాక్యం దగ్గరికి రండి పిల్లరా. ఆ అపవాది ఈ పక్షి లేదా ఈ యొక్క పక్షి ఆ కోడి యొక్క పిల్లలు కూడా కబలించగలదు. దేవుని పిల్లలను అపవాది కబలించగలదు. జాగ్రత్త వినండి. అపవాది సాతాను అవ్వడనే మింగగలదు, కానీ మింగే ముందు దేవుని దగ్గర అనుమతి తీసుకొని రావాలి. దేవుడి దగ్గర యోబు కోసం దేవుడి దగ్గర అపవాది అంటుంది యోబు కోసం దేవుడి దగ్గర నేను యోబుని కబలించాలనుకుంటున్నాను అంటుంది. సరే వెళ్ళు అన్నాడు. ఆయన వెళ్ళాడు. బాగా సర్రని భూమి మీదకి వచ్చాడు. యోబుని ముట్టుకుంటున్నాడు అన్నమాట. యోబుని కదపాలనుకొని కదుపుతా ఉన్నాడు. యోబు కదలట్లేదు. మళ్ళా సుర్రును పరలోకానికి వెళ్ళాడు. ఏటి ప్రభా నువ్వు ముట్టుకుంటే అది కదలట్లేదు యోబు అన్నాడు. మళ్ళీ అపవాదే అంటది, దేవుడి దగ్గరికి వెళ్ళి అపవాదే అంటది, ఎలా కదిలించగలను? యోబు చుట్టూ నీవు కంచి వేసి ఉన్నావు కదా అంటుంది. ఏమంటుంది? యోబు చుట్టూ నువ్వు కంచేసి ఉన్నావు కదా, నేనెలా కబలించగలను అంది. అర్థమైందా? కనుక నువ్వు వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం అనుకోకు. ప్రతి నా బిడ్డ చుట్టూ నా కలో రక్తము కంచిగా ఉంటుంది. నువ్వు నా పిల్లలను ముట్టలేవు.
దేవుడి పిల్లలు ముట్టడానికి అపవాదికి శక్తి చాలదు. ఎందుకంటే దేవుని పిల్లల చుట్టూ కల్వరి రక్తము కంచిగా ఉంటుంది, కల్వరి రక్తము ప్రాకారములుగా ఉంటుంది, రక్షణ ప్రాకారములుగా ఉంటుంది. ఆ రక్షణ అనేటువంటి వస్త్రము ప్రాకారముగా ఉంటుంది. ఆ రక్షణ వస్త్రాన్ని ముట్టాలంటే అపవాదికి 10 గుండెలు ఉండాలా, అపవాదికి ధైర్యం ఉండాలా. అపవాదికి ధైర్యము లేదు. ఆయన నీడను కూడా ముట్టడానికి ధైర్యం లేదు, ఆ నీడను చూడడానికి కూడా ధైర్యం లేదు. ఒకరోజు ఆ యొక్క మరణదూత వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల గుంపుల్లోకి మరణదూత వచ్చింది. ఐగుప్తులో మరణదూత సంచారం చేస్తుంది. ఐగుప్తులో ప్రతి ఇంటిలో మరణఘోష వినబడతా ఉంది, ప్రతి ఇంట్లో ఆర్తనాదాలు వినబడతా ఉన్నాయి, ప్రతి ఇల్లు ముడతా ఉంది, ప్రతి వ్యక్తిని ముడుతుంది మరణదూత. ఐగుప్తులో మరణఘోష వినబడింది, ఐగుప్తులో ఆర్తనాదాలు వినబడుతున్నాయి, ఐగుప్తులో ప్రతి ఇంట్లో మరణమే కనబడతా ఉంది. అపవాదం వచ్చింది, ఇగో ఐగుప్తుని కబలించింది. మరణదూత వచ్చింది, మరొక ఐగుప్తుని కబలించింది. మరణదూత వచ్చింది, మరొక ఐగుప్తుని కదిలించింది. మరణదూత వచ్చింది, మరొక ఐగుప్తుని కదిలించింది. ఆ 10 ఇంట్ల మధ్యలో ఒక చిన్న గుడారం ఉంది, చిన్న కమలపాకు ఉంది, చిన్న కమలపాకు ఉంది. అక్కడికి వచ్చింది, ఆ ఇంట్లోకి దూరాలనుకుంటుంది, ఆ ఇంట్లోకి దూరలేకపోతుంది. ఆ ద్వారబంధములు గుండా వెళ్ళాలనుకుంటుంది, వెళ్ళలేకపోతా ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చింది, ఆ ద్వారబంధం వైపు చూస్తూ ఉంది. ఆ ద్వారబంధములు ఏమి టేక్తో ఐరన్తో చేయబడలేదు, ఆ ద్వారబంధాలు సింపుల్గా చేయబడ్డాయి. అందులోకి వెళ్ళలేకపోతుంది మరణదూత. మరలా బయటకు వచ్చి చూస్తూ ఉంది, ఆ యొక్క ద్వారబంధాల వైపు చూస్తూ ఉంది. నేను ఇంట్లోకి చొచ్చుకోపోలేకపోతున్నాను, చొరబడలేకపోతున్నాను ఏంటని వెనక్కేసి ఆ యొక్క ద్వారబంధాలు చూస్తుంది. ఆ ద్వారబంధముల పైన రక్తము ప్రోక్షించబడి ఉంది. ఆ రక్తము కల్వరి శిలువలో ప్రభు కార్చిన ఆ గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారబంధాల పైన ఉంది. ఆ ద్వారబంధాన్ని దాటి అపవాది లోపలికి వెళ్ళలేకపోతా ఉంది. నీవు యేసు రక్తము కింద కప్పబడి దాచబడతా ఉన్నావు. ఆ రక్తము నిన్ను ప్రాకారముగా భద్రపరిచింది. ఆ రక్తము కింద దేవుడిని దాచున్నాడు. యేసు రక్తం కింద మనం ఉన్నాము. అపవాది మనల్ని అక్కడ ముట్టలేడు. ప్రతిరోజు యేసు రక్తం నీ తలపైన ఉంటుండగా, ప్రతిరోజు యేసు రక్తం ఇంటి మీద ఉంటుండగా, అపవాది సమీపిస్తుండగా, అపవాది లోపలికి ప్రవేశిస్తుంటుండగా దాని ప్రభావాన్ని చూసి మరణదూత 10 అడుగులు వెనక్కేస్తూ ఉంది. ప్రతిరోజు దేవుడు తన కనుపాపను కాపాడినట్లుగా నేను కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండు, ఆయన సన్నిధిలో ఉండు. సమయలు ఎక్కడున్నాడు? బాల్యదాసు నుంచి పెద్దవాడైందాక ఎక్కడున్నాడు? మన పిల్లలు సమయంలాగా దేవుని మందిరములో పెంచబడాలి. దేవుని సన్నిధిలో మన పిల్లలు ఎదగాలండి. వాక్యములో ఎదగాలి, సన్నిధిలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, పరిచర్యలు ఎదగాలి. సమయాలు అంత ఉన్నతంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ తల్లి ఆ పసిపిల్లోడు చేపట్టుకొని లాక్కునొచ్చి ప్రభావాలు. నాకు చాలామందిని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. వీళ్ళకేమో వాక్యం తెలుసు అంటారు, ప్రార్థన తెలుసు అంటారు, మా అంత పుడుంగులు లేరు అంటారు. పుడుంగులు లేరు, పెద్ద లేరు, గొప్ప లేరు అనుకుంటా. వేర్ ఈజ్ యువర్ చిల్డ్రన్? దేవుడు అడుగుతాడు, ఏడు మీ పిల్లలు? ఏడు మీ పిల్లలు ఏరి దేవుని మందిరంలో? యెహోషువ అంటాడు, నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం. కనీసం మీ పిల్లలు ఆదివారం మందిరానికి రారా? వాళ్ళు వస్తే నాకు లాభం కాదు, వాళ్ళు దేవుళ్ళు ఎదిగితే నీకు లాభం. ఏ దొంగలుగానో, ఏ మోసగాళ్ళుగానో, ఏ అబద్ధకులుగానో, ఏ తిరుగుబోతులుగానో, ఏ చూదగాళ్ళుగానో, ఏ వ్యసన పరులుగానో లోకంలో తిరిగితే పాడైపోతే ఎవరికి బాధ? ఎవరికి నష్టం చెప్పండి. మనకనకండి, మనకనే మాట వాడకండి. ఇక్కడ మాత్రం ఎవరికి నష్టం? ఎవరు బాధపడాలా? మన పిల్లలు గజ్జి దొంగ అయిపోయాడు అనుకో, ఎవరికి బాధ? ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి నష్టం? ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నారు. ఎవరికి నష్టం? దేవుడు ఎక్కడా? కోడికి ఉందండి జ్ఞానం. ఎవరికి ఉంది? కోడికి ఉంది. అయ్యో, నా పిల్లలు నా రెక్కల నీడ కింద ఉండాలా? అప్పుడు కోడి ఎటు వెళ్తుందో పిల్లలు ఎటు వెళ్తారు? ఆ రెక్కల కింద ఉన్నారేమో పిల్లలు, కోడి పిల్లలు. అవి ఏం చేస్తాయంటే తల్లి ఎటు వెళ్తుందో పిల్లలు కూడా అటే వెళ్తాయి. కనుక మన పిల్లలను దేవుని సన్నిధిలో, వాక్యములో పెంచాలి.
బైబిల్ అంటారు సామెతలను, వాడు పెద్దవాడు అయినప్పుడు. ఆమెన్. మన మావాడు అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అంటున్నాడు. ఎట్రా ఉదయం నుంచి సాయంకాలం ఇంట్లోనే ఉంటా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు. ఆమె ఏం అలవాటు చేశాము? సన్నిధి, ఇల్లు. నేను గొప్పగా చెప్పట్లేదు, ఎప్పుడు చెప్పను. 20 సంవత్సరాలు ఎప్పుడు చెప్పానా? తప్పుడు మాటలు నిందలేకండి కిందకి వెళ్ళి చెప్పాం. ఎందుకు చెప్పాలా? డబ్బా కొట్టుకోం, ఎందుకు కొట్టుకోవాలా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపించాలా. ఆమెన్. కనుక మీ పిల్లలను మీతో పాటు నడిపించండి. ఆమెన్. సినిమాకి వెళ్తే మాత్రం పిల్లలకి టికెట్లు తీసేస్తావు, నీకే ముందు టికెట్లు తీసేస్తావు. బీచ్కి వెళ్తే పిల్లలు తీసుకొని పోతావు, బీచ్లో పిల్లల కంటే ముందే నువ్వు వెళ్ళిపోయి దొరిలేస్తుంటావు, డ్యాన్స్ వేసేస్తావు, దొరిలేస్తావు, దాంట్లో దిగిపోతావు. బీచ్కి వెళ్ళండి, తప్పు కాదు. బీచ్కి వెళ్ళండి, జూకి వెళ్ళండి, తప్పు కాదు. ఎలా తీసుకెళ్తున్నావు పిల్లలు అంత బాధ్యతగా? వెళ్ళి తీసుకెళ్తున్నావు బీచ్కి, సినిమాలకి, షికార్లకి, ఊర్లకి, పండగలకి, పెళ్ళికి అయితే ముందే వెళ్ళిపోతారు అనుకో. ఎందుకంటే ముందు వెళ్ళిపోక లైటింగ్ అంత వేయాలి కదా. లైటింగ్ వేసాడు ఎప్పుడు వస్తాడు? పెళ్ళి అప్పుడు వస్తాడు, ముందు అప్పుడు వస్తాడా? చెప్పండి. లైటింగ్ వేసిన వాళ్ళు ముందు వస్తారా, పెళ్ళికి తర్వాత వస్తారా? పెళ్ళి ముందే లైటింగ్ వేసేస్తారు, లేపే ముందే సోక్ చేసేస్తుంటా, అటు ఇటు తిరిగేసి అటు ఇటు. ఎందుకండి పిల్లలు పాడు చేస్తారు? ఎందుకంటే పిల్లలు పట్టించుకోరు. మన పిల్లలను కోడి దగ్గర నుంచి అని పాఠం నేర్చుకోవాలి. అయ్యో, ఆ కోడి తన పిల్లలు తన రెక్కల నీడలో దాచుకోవాలి. ఆడికి ఇష్టం ఉండదు మందిరం, మంచిగా చెప్పి నడిపించుకోవాలి. ఆమెకి ఇష్టం ఉండదు మందిరం. ఆ కోడి పిల్ల ఆ రెక్క కింద ఉన్న చాలా కష్టం, వేడిగా ఉంటుంది, వెలుతురు ఉండదు, చీకటిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. తినడానికి, ఆ నూడిల్స్ తినడానికి, ఆ పానీపూరి తినడానికి వెళ్ళడం అవ్వదు ఆ కోడి పిల్లకి. ఆ కోడి పిల్ల ఎప్పుడు ఆ గడ్డి మీద లేకపోతే ఆ మేత మీద పడిపోవాలనుకుంటుంది. కానీ తల్లికి తెలుసు, ఆకాశంలో అపవాది దీన్ని పట్టుకుపోతాడు, దీన్ని భక్తిలో పెంచాలి. ఆమెన్. దీన్ని భక్తిలో పెంచాలి, దీన్ని నాతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటుంది. దయచేసి గమనించండి. పోయిన వారం ఒక వాక్యం చెప్పాను, ఎంతమందికి ఎక్కిందో లేదో నాకు తెలీదు. ఈరోజు కూడా చిన్న వాక్యం చూపించాను, ఎంతమందికి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన శక్తితోనో భక్తితోనో బలముతోనో బ్రతకట్లేదు, దేవుని కృప వలన బ్రతుకుతున్నాం. కనుక ఆ కృపలో మన పిల్లలు సంరక్షించబడాలి, నరకానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు నష్టపోకూడదు, వ్యసన పరులుగా తిరుగుబోతులుగా మారకూడదు. తల్లిగా మరి 9 మాసాలు 9 నెలలు ఇంకా దానికి మించిన ప్రసవవేదన పడ్డావు. కానీ అది పాడైపోతే బాధ నీకు పుట్టట్లేదు. నాకు వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ఈవిడ తల్లేనా అనిపిస్తుంది నాకు. కొంతమందిని చూసి తల్లేనా అనిపిస్తుంది. పిల్లలు కళ్ళు ముందు పాడైపోతూ ఉంటుంటే అసలు తల్లేనా ఈవిడ నాకు అనిపిస్తుంది. ఆవిడ చూసినప్పుడు, ఆ తండ్రిని చూసినప్పుడు తల్లిదండ్రులేనా వీళ్ళు అనిపిస్తుంది. వాళ్ళు వస్తే ఎంత వేస్తారు కానుక? 10 రూపాయలు వేస్తారు. రాలేదని కాదు నా బాధ, రావాలని కాదు నా ఉద్దేశం. నీ పిల్లల పట్ల నీకు బాధ్యత ఉండాలి. కోడి తన పిల్లల పట్ల ఎంతో చక్కనైన బాధ్యత, సంరక్షణ, క్షేమం ఉంది. నీ పిల్లలు ఎప్పుడు నీ వెంపడా దేవుని సన్నిధానికి. యేసు ప్రభు తన తల్లిదండ్రులతో మందిరానికి వెళ్ళలేదా? యేసు ప్రభు బాల్యము నుంచి ఆ తల్లితో తండ్రితో మందిరానికి వెళ్ళాడు. సమయలు తన తల్లితో మందిరానికి వెళ్ళలేదా? నిశ్చయముగా తన తల్లితో మందిరానికి వెళ్ళాడు. బైబిల్లో ఎంతమంది భక్తి చేశారో వారందరూ తమ పిల్లలను దేవుల్లో పెంచారండి. మీ పిల్లలను భోజనం పెట్టి పెంచడం కాదండి, మీ పిల్లలకు వాక్యమనే ఆహారం పెట్టి వాక్యమనే పాలతో పెంచమని రాయబడి ఉంది. వాక్యమనే పాలతో పెంచాలి. వాక్యములో లోతైన ఆహారము, బలమైన ఆహారము, అంటే బలంగా ప్రభు కొరకు నిలబడి ఆ బోధ నేర్పించాలి, వారికి ఆ బోధ నేర్పించాలి. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు దానిలో నుంచి తొలగిపోరు. అది నీకు మంచిది, నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. మంచి కీర్తి ప్రతిష్టతలు నీకు తీసుకొని వస్తారు. నీ పిల్లల పట్ల నీ కన్సర్ట్ ఉందా? నీ పిల్లల పట్ల నీకు బాధ్యత ఉందా? కోడి తన పిల్లల పట్ల తనకు బాధ్యత ఉంది, బరువు ఉంది, చక్కగా నడిపించుకుంది. యేసుప్రభు తన పిల్లలమైన మన పట్ల ఎంతో బాధ్యత. యేసుప్రభు మన పట్ల ఎంతో 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 మక్కువ, ఇష్టం చూపిన వాడే. అపవాది బారిన పడకుండగా, దుష్టుని బారిన పడకుండగా ఆ నిత్యము తన చేతి నీడలో నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ చేతి నీడలో ఉందాం, ఆ చేతి నీడ కింద దాగి ఉందాము. ప్రభా, దేవుడు
తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని రాయబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు, ఆమెన్ చెప్పండి, పడుకున్న వాళ్ళు ఆమెన్ చెప్పండి, బిగిలిపోలు ఆమెన్ చెప్పండి. చూసారా? ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లుగా దేవుడు ఒక టైంలో మనల్ని బయటికి తీసుకొస్తాడు, రెక్కల నీడ కింద నుంచి. దేవుడు ఒక సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని రాయబడి ఉంటుంది. ఆమె నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఏంటంటే దీన మనస్కులై ఉండడం. దీనత్వంతో ఉండగలగాలి. దీనత్వం సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి కిందకి వెళ్ళిపోయి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి లేని పని వస్తుంది. పాపిష్టి జబ్బు అది. ఎయిడ్స్ కంటే భయంకరమైన జబ్బు అది. క్యాన్సర్ కంటే డేంజరస్ జబ్బు అది. డయాబెటీస్ కంటే భయంకరమైన జబ్బు అది. వేషధారణ దేవుడికి ఇష్టం ఉండదు. అస్సలు దేవుడికి నచ్చంది ఏంటంటే వేషధారులు, డాంబికులు దేవుని సన్నిధిలో ఎంతో కాలం నిలబడలేరు. నేను ముగిస్తున్నాను. దేవుని బలిష్టమైన చేతి కింద, ఆమె చెప్పండి, దేని కింద? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని పైకి తగిన సమయంలో గుర్తింపిస్తాడు. తగిన సమయంలో ఘనతిస్తాడు. తగిన సమయంలో గౌరవాన్ని ఇస్తాడు. తగిన సమయంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని పెడతాడు. ఏసేపు ఆ సింహాసనం మీదకి వెళ్ళడానికి అనేక 15-20 సంవత్సరాలు పట్టిందండి. ప్రతిదీ అవమానము, నింద, నష్టం, మోసం అన్నిటిలో గుండా వెళ్ళినప్పుడు కూడా దీనుడై దేవుని సన్నిధిలో తను తగ్గించుకుంటూ ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఒక టైం వచ్చింది, ఆ టైములో యేసేపుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. యవన పిల్లలో దేవుని బలిష్టమైన చేతి కింద, దేవుని రెక్కల నీడ కింద ఉండండి. ఏది ఏమైనా ప్రభు పాదాలను విడిచిపెట్టకండి. ఏది ఏమైనా ఆయన సన్నిధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయకండి. భక్తి కొంచెం కష్టంగా ఉంటుంది. అలవాటు అయిపోయింది అనుకో, దీని అంత ఇష్టంగా ఏది ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ భక్తి కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టమైతే భక్తిలో ఎదుగుతున్న కొలదిగా దేవుని దీవిస్తున్న రీతిగా, దేవునికి ఇస్తున్న రీతిని బట్టి నువ్వెంతో సంతోషపడతావు. నీ భక్తి నీకు ఆధారం అవుతుంది. నీ విశ్వాసం నీకు ఆధారం అవుతుంది. నువ్వు పడిన ప్రయాస నీకు ఆధారం అవుతుంది. నువ్వు దేవునికి ఇచ్చిన కానుకలే, దేవునికి ఇచ్చిన సమయం నీకు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణము కూడా మధుర క్షణాలుగా మారిపోతాయి నీ బ్రతుకులో. ఆమేన్. ప్రతి రాత్రి చాలాసేపు కూర్చుంటాను, ఒంటరిగా కూర్చుంటుంటాను. చాలాసేపు ఆయన దగ్గర అలా కూర్చుంటుంటాను. చాలాసేపు ఉండనిపిస్తూ ఉంటుంటాను. చాలాసేపు ఆయన పాల దగ్గర కూర్చొనిపిస్తుంది. ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమె అప్పుడప్పుడు కళల్లోంచి మాట్లాడతాడు, అప్పుడప్పుడు దర్శనాల్లోంచి మాట్లాడతాడు, అప్పుడప్పుడు స్వయంగా మాట్లాడతాడు. అంతకంటే నాకు కావాల్సింది ఏం అవసరం లేదు. అంతకంటే నేను ఆశపడేది ఏమీ లేదు. దేవుడు ఇల్లులో ఉండడానికి, తినడానికి ఉంటాయి, కామన్గా ఉంటాయి అవి. అంతకంటే మిన్నైనటువంటి మిక్కటమైన ఆయన ప్రేమ ఆయన పాదలుచుతుంది. ప్రతిరోజు రాత్రి ఆయన రెక్కల నీడ కింద, ప్రతి పగలు రెక్కల నీడ కింద, ప్రతి క్షణం రెక్కల నీడ కింద భద్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు దీవించబడాలి కనుక ఆయన బలిష్టమైన చేతి కింద దీనత్వాన్ని ధరించుకొని, యథార్థతను ధరించుకొని, నమ్మకాన్ని ధరించుకొని, పరిశుద్ధతను ధరించుకొని, విశ్వాసాన్ని ధరించుకొని దేవుని వైపు చూసి నడవండి. ఆమేన్. ముగిస్తున్నాను. ఎవరి వైపు చూసి నడాలా? వాక్యం వైపు చూసి నడాలా. వాక్యం చెప్పింది కదా, నేను వాక్యాన్ని వెంబడిస్తాను. నేను యేసు రక్తం కింద ఉన్నాను, అపవాది నన్ను ముట్టలేదు. ఎవరు ఏం భక్తి చేసినా చేయకపోయినా అనవసరం అండి. నీ భక్తి నీకు ఆధారం, నా భక్తి నాకు ఆధారం. నీ భక్తి నేను దీవిస్తుంది, నా భక్తి నన్ను దీవిస్తుంది. అంతే, సింపుల్ లెక్క. ఎవరో అది అన్నారు, అది కాదండి. ఎవరు కాదు, మన కొరకు సిలువలో రెక్కలు చాచిన, చేతులు చాచిన యేసు ప్రభువు చూద్దాం. అక్కడ క్షేమము, సమృద్ధి, సంతోషము, విడుదల, ఐశ్వర్యం అన్నీ ఆ నీడలో ఉన్నాయి. ఆ నీడను ఆశ్రయిద్దాం. ఆ నీడను కూడా ఈ లోకములో గర్జిస్తున్న సింహములాగా తిరుగుతున్న, ఎవడను మింగుదనని తిరుగుతున్న అపవాది నా యేసయ్య నీడను కూడా తాకలేడు. ఆమేన్.
నా యేసయ్య నీడను కనీసం తాకలేడు, నా యేసయ్య నీడను ముట్టలేడాడు. అసలు వాడికి అంత బలము లేదు, శక్తి లేదు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అపవాది కంటపడి కుంటుపడిపోకుండగా, అపవాది దృష్టిలో పడిపోకుండగా మనల్ని నిత్యము రెక్కల నీడ కింద దాస్తా ఉన్నాడు. అందరము మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ రెక్కల నీడలో దాయి, ప్రార్థన చేద్దాం. చేతి నీడలో దాయి. నువ్వు నీ రెక్కలతో మూసావు గనుక దాన్ని ఎవడు తెరవలేడు. నువ్వు కాపాడుతున్నావు గనుక ఎవరు నన్ను కదిలించలేరు. ప్రార్థన చేస్తావా? నీకు వాక్యం అర్థమైతే, కృతజ్ఞత అర్థమైతే, దేవుని సన్నిధిలో ఆ యొక్క కోడికున్న జ్ఞానము, కోడుకున్న ఆలోచన, కోడుకున్నటువంటి వివేకము నీకుంటే అర్థమవుతుంది నీకు ఈరోజు వాక్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, కోడి తన రెక్కల నీడలో దాచినట్లుగా ఈ వారమంతా దాచావు కదా, ఈ వారమంతా దాచావు. ప్రార్థన చేసుకుందాం. వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మా సిస్టర్ మాధవి ప్రార్థన చేస్తుంది వాక్యాన్ని బట్టి. దయచేసి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. కోడి తన పిల్లలు దాచినట్లుగా నాయన ప్రభా, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి మాసం, ప్రతి నెల, ప్రతిరోజు మమ్మల్ని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రము తండ్రి, మహాగణుడవగైన దేవ, మహోన్నతుడగు రాజా, యా సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల రాజా, కృపగల దేవ, మహిమోన్నతుడా, మీకు స్తోత్రం. అవును దేవా, నీవు నన్నైనా తండ్రి నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, నీ శరణు జొచ్చిన వారిని నువ్వెన్నడూ త్రోసివేసే దేవుడవు కాదు ప్రభువా. నువ్వెంతైనా నాయన మమ్మల్ని ప్రేమించుచున్నావు తండ్రి. కానీ దేవా, ప్రేమను పొందుకోలేని నాయన బిడ్డలుగా మేము ఈ రోజునున్నాం యేసయ్య. అయ్యా తండ్రి, మా పాపములే నాయన, మా దోషములే ప్రభువా నాయన. అయ్యా, మీకును మాకును అడ్డుగా ఉన్నాయి తండ్రి. అయ్యా, మేము తెలిసి తెలియక చేసిన అపరాధములే ప్రభువా నాయన. అయ్యా, మీ ప్రేమను మేము పొందలేకపోతున్నాం ప్రభువా. ఆయనను తండ్రి నాయన, నీ ఎంతటి పాపినైనా క్షమించగల గొప్ప దేవాది దేవుడవు తండ్రి. అయ్యా, నీ శరణు చొచ్చిన వారిని నాయన, అయ్యా నీ హృదయానికి హత్తుకునే దేవుడవు దేవా, మీకు వందనాలు. అయ్యా, ఇంతటి గొప్ప వాక్యం ద్వారా మీ ప్రేమను మాకు కనపరిచారు దేవా. అది విన్న వారము నాయన మేము ఎంతో ధన్యులము తండ్రి. అవును దేవా, ఈ రోజును, ఈ సమయమును, ఈ దినమును గడపని వారు ఎంతో మంది ఉన్నారు నాయన. ఎంతో గొప్పవారు, యోగ్యులు ప్రభా. అయ్యా, మీ రాజ్యంలో ఉన్నారు దేవా. అయ్యా, ఈనాడు మేము మీ సన్నిధిలో నాయన ఇంత గొప్ప వాక్యం వినుటకు దేవా మీరు కృప చూపి ఉన్నారు. మీ ప్రేమను పొందుకునే అర్హులను మమ్మల్ని చేశారు దేవా. అయ్యా, కలువరి సిలువలో మా కొరకు నాయన, అయ్యా మీరు బలియాగమయ్యారు తండ్రి. అయ్యా, మీ దీన మనస్సును నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ నాయన గాయపన హస్తములతో మమ్మల్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ప్రేమకు మమ్మల్ని అర్హులను చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. అపరాధములను, మా పాపములను క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. అయ్యా, నీ చేతి కిందకు మమ్మల్ని తీసుకోనండి దేవా నాయన. అయ్యా, ఇంతవరకును దేవా, అయ్యా ఏ తప్పుల్లో మేము పడిపోయి ఉన్నామో దేవా. అయ్యా, ఏ సాతాను బంధకాల్లో మేము పడిపోయి ప్రభా మీ ప్రేమను మేము కనుగొనలేకపోయామో తండ్రి. అయ్యా, ఇక నాయనను ప్రభా నాయన వాటిని నాయన విడిచిపెట్టి అయ్యా మీ రెక్కల కిందకు నాయన మేము దేన మనస్కులై వచ్చే కృప దయచేయండి. మీ బలిష్టమైన రెక్కల కిందనే మాకు సహాయం దొరుకుతుంది నాయన, మాకు రక్షణ దొరుకుతుంది యేసయ్యా, మాకు దీవెన కలుగుతుంది నాయన. అయ్యా, మా కష్టాలు, మా బాధలన్నీ నాయన తొలగించగల దేవాది దేవుడు మీరే ప్రభువా. అట్టి ప్రేమను పొందే కృపని బిడ్డలందరినైనా మాకు దయచేయండి తండ్రి. అట్టి కృప చేత మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్మల్ని అయ్యా మీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు తండ్రి. అయ్యా, మీరు ఆశీర్వాదానికి వారసులని సెలవిచ్చావు దేవా. అయ్యా మీరు నా సొత్తని సెలవిచ్చారు తండ్రి. అయ్యా, అంతటి ప్రేమకు పొందుకునే భాగ్యం ఎవరికి ఉంటుంది ప్రభువా. అయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని నాయన నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపించు దేవా. నీ ప్రేమను పొందే కృప మాకు దయచేయండి తండ్రి. ఇంతవరకు నాయన
ఏ నాయన చెడు నడతలో మేము పడిపోయామో తండ్రి మాకు తెలియదు నాయన. అయ్యా నీవు చూచుచున్న దేవుడవు తండ్రి. ఆ బంధకాలన్నిటి నుండి నాయన లోకానుసారమైన ఆశల నుండి మమ్మల్ని విడిపించి మీ ప్రేమలో మమ్మల్ని నాయన భద్రపరచండి అయ్యా. మీ చేతుల కింద మమ్మల్ని భద్రపరచండి దేవా. మీ హృదయాలకు మమ్మల్ని హత్తుకోనండి దేవా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎంత గొప్ప వాక్యం నాయన. అయ్యా ఈ విధి అయ్యా అది విని వదిలేసే వారిగా మేము కాడుకుండా నాయన అది నాయన మా హృదయంలో భద్రపరుచుకొని నా దేవుడు నన్ను నిరంతరం చూచుచున్నాడని తండ్రి నాయన. అయ్యా తండ్రి అది విని అయ్యా వాక్యానుసారంగా మేము అయ్యా తండ్రి మేము అది పొందుకునే కృప భాగ్యం మాకు దయచేయమని చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిన చేర్చుకోమని నాయన వెళ్ళిచుండగా చేత మమ్మల్ని నింపమని అయ్యా తండ్రి అయోగ్యులుగా మేము కాకుండా జ్ఞానము కలిగిన ఆయన అయ్యా యోగ్యులుగా నాయన మేము ఉండే కృప దయచేయండి. మా నడవడికను సరి చేయండి తండ్రి. అయ్యా ఎవరు అయోగ్యంగా తను పుచ్చుకుంటారు వరకు శాపం పొందుకుంటారు ప్రభువా. మాలాంటి చెడు తలంపులు కానీ ఆలోచనలు కానీ లేకుండా అయ్యా తండ్రి నాయన మీ బలను పొందుకునే పరిశుద్ధత మాలో నింపమని అయ్యా త్వరలో రానయ్యున్న మా దేవాది దేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి గల నామమున ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి గల నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.